కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. కోన్ తింటాం కదా సార్, ఐస్ క్రీమ్ మాదిరిగా కాఫీకి టీకి వాడేటట్టు సార్. యూ కెన్ ఈట్ సార్. ఎంత కాస్ట్ అవుతుంది అడిషనల్గా? ఇది 5 రూపీస్ సార్ ఒకటి, ఒక కప్పు 5 రూపీస్ సార్. ఇది ప్రస్తుతం ఒక 20,000 పర్ డే తయారు చేస్తుంది. ఇప్పుడు దీనికి వాళ్ళు తయారు చేసింది ఎంతవరకు అది ఇది అవుతుంది? ఇప్పుడు అది కాఫీ 10 రూపీస్ అట్లా ఉంటుంది. అరకు కాఫీకి బ్యాలెన్స్ చేస్తే ఇది అవును సార్. ఈ రెండు ఇంటిగ్రేట్ చేస్తే మార్కెటింగ్ చేస్తే వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. వీళ్ళని అటాచ్ చేస్తాం సార్. వీళ్ళు అటాచ్ చేసి ఎక్కడ చేస్తున్నారమ్మా ఇది? రాజమండ్రి. వీళ్ళని చేసి అసెంబ్లీలో పెట్టమనండి. హైజీనిక్ గా చేసేది చేసి 2 పెట్టమని. సార్ ఇది సోలార్ యాక్టివిటీ కూడా మనకి రండి, అడగరండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. రండి. థ్యాంక్ యూ సార్. మీరేం చదువుకున్నారమ్మా? డిప్లొమా ఆర్కిటెక్చర్ చేశాను సార్. తను ఎంఏ ఇంగ్లీష్ చేసింది అన్నయ్య. ఓకే, గుడ్. 25 lakh ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఎవరిచ్చారమ్మా మీకు ఈ ఐడియా? అంటే ఐడియా ఆల్రెడీ ఉంది సార్, మనం ఇంప్లిమెంట్ చేస్తాం. దీంట్లో రాగితో చేయాలని. రాగి అంటే హెల్దీ కదా సార్, సో పర్యావరణానికి ఏమైనా ఇవ్వాలి కావాలి కాబట్టి అందరికీ ఆరోగ్యంగా ఉంటాయి. ఎంతవరకు అమ్మగలుగుతున్నారు? మనం నెలకు వచ్చేసి 150,000 కప్పులు మనం సేల్ చేస్తున్నాం సార్. వాట్ ఈస్ ది రెవెన్యూ జనరేషన్ మీకు? అంటే లాభం ఎంత వస్తుంది? లాభం ఏమీ ఉండదు సార్, ఓన్లీ 22 పైసా ఒక కప్పు మీద వస్తుంది. ఫస్ట్ మార్కెట్లో వెళ్ళాలి. 1,50,000 చేస్తే వైబిలిటీ వస్తుందా? వైబిలిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్విప్మెంట్ ఎంత పెట్టారు? కెపాసిటీ ఎంత? 25 lakhs వరకు పెట్టాం సార్. ఎన్ని కప్స్ చేస్తారు? రోజుకి వచ్చి 5,000 కప్స్ ప్రొడక్షన్ చేస్తాం సార్. ఇప్పుడు చేస్తున్నారు, కానీ ఓవరాల్ గా కెపాసిటీ ఎంత? డేకి వచ్చి 5,000 కప్స్, మంత్లీ వచ్చేసి 1.5 lakh వస్తుంది సార్. మీరు తయారు చేస్తున్నారు, మరి దాని మెషినరీ కెపాసిటీ? మిషనరీ కెపాసిటీ వచ్చి మనం 10,000 వరకు కూడా తీసుకోవచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏంటా సోలార్ అండి? సోలారా? మంత్రి గారు ఇంకా ఎన్ని చేయాలి? మీరు ఇంకా ఏం చేయలేదు, ఫోకస్ పెట్టాలి. ఎంటైర్ వేస్ట్ నుంచి యూస్ఫుల్ రీసైక్లింగ్ ప్రోడక్ట్స్ సర్వీస్. ఇది బిగినింగ్ మాత్రమే. వీ కెన్ మేక్ ఎనీ నెంబర్ ఆఫ్ సచ్ రీసైక్లింగ్ యాక్టివిటీస్. సార్ మనకున్న ప్లాస్టిక్ బాటిల్స్ లో సార్ ఇదేమో రోడ్ సైడ్ కలెక్ట్ చేసాం సార్, ఇదేమో మున్సిపాలిటీస్ పంచాయతీస్ కలెక్ట్ చేసాం సార్, ఇదేమో ప్లాంట్ వేసింగ్ సార్. ఇది మనకి ఇండియాలోనే ఫస్ట్ ప్లాంట్ సార్. మంది ఏంటంటే సార్ ఏ టైప్ ఆఫ్ ప్లాస్టిక్ తీసుకున్నా సరే మళ్ళీ ఫుడ్ గ్రేడ్ కన్వర్ట్ చేసేది సార్. ఇది మన స్పెషలైజ్ ప్రొడక్ట్ సార్. ఇది డైరెక్ట్ ఎక్కడ చేస్తున్నారు? ఇది విజయవాడ చెన్నోటపల్లి సార్. చెన్నోటపల్లి సార్, గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర సార్. ఇది పులుసులు, చేపల పులుసులు, కొల్లాజన్ ప్రోటీన్ తయారు చేస్తారు, జిలాటిన్ తయారు చేస్తారు. మెడిసిన్ చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కూడా ఎక్కడ చేశారు? ఇది జగదీష్ గారు. జగదీష్ ఎంతవరకు చేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళు ఇప్పుడు R&Dలో ఉన్నాం సార్. ఇంకా R&Dలో ఉన్నారు. ప్రపంచంలో చాలా ఉన్నాయి కదా? లేదు సార్, మన ఇండియాలో అయితే 2 ఉన్నాయి సార్. Converted to ice form, and we extract silica from this. It is mainly used in rubber industries, pharma industries, even it is used in Colgate. బ్రాండ్ నుంచి. Yes, rice husk. మార్కెట్ బాగానే ఉందా? Market mainly marketed in the rubber industries, pharma industries, Colgate toothpaste. What is the demand as on today? Demand ఎంత ఉంది? Demand is very good, sir. But you are Yes, I'm comfortable in saying. Technology prove అయిందా? Technology is proven technology. But you have to scale it up. Yes sir, we have to scale it up. More units out from. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సార్. మనది షిరింప్ హెడ్ నుంచి మనకి షిరింప్ హెడ్ మీల్, షిరింప్ హెడ్ పేస్ట్ చేస్తాం సార్. దిస్ ఇస్ ఫర్ మనకి ఏంటంటే పెట్ యానిమల్స్ కి ప్రోటీన్ వెళ్తుంది సార్. ఇదేమో పౌల్ట్రీ ఫీడ్ లో మనకి అడిటివ్ అవుతుంది. పౌల్ట్రీ ఫీడ్, ఫిష్ మీల్ మన ఆక్వా కల్చర్ లో చెప్పారు సార్. అది సార్ మీరు నాకు కావాల్సిన మీరు రెడ్డి ఆంధ్ర స్వచ్ఛాంధ్ర ఈయన కొట్టాలి. ఎన్ని వర్టికల్స్ మీరు ఐడెంటిఫై చేశారు? ఎంతమంది ప్లేయర్స్ వచ్చారు? ఇప్పటి వరకు ఒక 14 యాక్టివిటీస్ స్టార్ట్ అయింది సార్ ఆంధ్రాలో. బట్ చాలా ఎక్స్పాండ్ చేయాలి సార్. ఎందుకంటే మీరు 0.1%? 0.01% 3% వరకు ఉంటుంది సార్. 3%. అది కూడా మెజర్ చేయాలి కదా? బిగినింగ్ సార్. ఇంకా మెజర్ చేయాలి కదా? లేదు సార్, లేదు సార్. ఇప్పుడే ఎక్కడెక్కడ ఉన్నాయి వెతుక్కొని నాకు చూపిస్తున్నాను. లేదు సార్, ఇప్పుడు వీళ్ళు స్కేల్. నాకు అది కాదు కావాల్సింది. మీరు కానీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కానీ మీరంతా మెషినరీ కూర్చొని వీళ్ళందరితో వర్క్షాపులు పెట్టి ఎన్ని వర్టికల్స్ వస్తున్నాయి, ఎంతమంది ప్లేయర్స్ వస్తున్నారు, ఎంత యాక్టివిటీ ఉంది, ఎంత మీ దగ్గర రా మెటీరియల్,
ఇది సర్క్యులర్ ఎకానమీ అన్నప్పుడు దట్ ఈస్ వేర్ ఎండ్ టు ఎండ్ అవుట్ టు ఎండ్. ఇదేమో ఇంతకుముందు చూసింది సార్, పామ్ ఆయిల్ నుంచి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ. ప్లాస్టిక్ సార్ పామ్ ఆయిల్ వేస్ట్ నుంచి యానిమల్ ఫీడ్ ప్రోడక్ట్స్ చేస్తున్నారు సార్. పామ్ ఆయిల్ వేస్ట్ అంటే ఫ్యాక్టరీ నుంచి am I right? అక్కడ మిగిలిపోయిన వేస్ట్ నుంచి ఎంత కలెక్ట్ చేయగలుగుతున్నారు ఇప్పటికి? వచ్చి 150 tons అది మన అడిగేదండి, మీరు 150 tons చేస్తున్నారు, కానీ లాట్ ఆఫ్ ఇది వేస్ట్ వస్తుంది కదా. లిక్విడ్ వేస్ట్ కింద వస్తుంది సార్. అట్లాగే చాలా ఉన్నాయి కదా, ఇంకా మనం క్యాప్చర్ చేయాలి. చాలా ఉన్నాయి కదా. ఒక ఫ్యాక్టరీ నుంచి ఎంత చేస్తున్నారు మీరు? ఇది వచ్చేటప్పటికి మనం దగ్గర డైలీ వచ్చి 1800 కేజీల వరకు ట్రీట్మెంట్ చేస్తాం. బట్ కెపాసిటీ ఎంత ఉంది, చేయాల్సింది ఎంత ఉంటుంది? ఫుల్ కెపాసిటీ పెట్టాం సార్ ఓవరాల్గా, మొత్తం ట్రీట్మెంట్ మొత్తం పెట్టాం. అట్లా కాదు బాబు, ఇంకా ఫ్యాక్టరీలో వచ్చేది ఎంత మిగిలిపోయింది అనేది మీరు ఎంత పర్సెంట్ చేస్తున్నారు? ప్రజెంట్ ఫుల్ ప్లేజెడ్ చేస్తున్నాం. ఒక ఫ్యాక్టరీ చేస్తున్నావా? ఫ్యాక్టరీ చేస్తాం. ఒక ఫ్యాక్టరీ ఫుల్గా చేస్తున్నావు. ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి మొత్తం? పామ్ ఆయిల్ చాలా ఉన్నాయి ఫ్యాక్టరీలో. పామ్ ఆయిల్ నవభారత్ అయితే వెస్ట్ గోదావరిలో 5 ఉన్నాయి. ఓకే, 5 ఉన్నాయి సార్. 5 మాత్రమే కరవాళ్ళు చేయడం. దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు కాల్. ఇప్పుడు వాళ్ళు నవభారత్ ఒకటి చేస్తున్నారు. వై కాంట్ యు కాల్ ఆల్ అదర్, డూ సమ్ రీసెర్చ్, యాడ్ ఇట్. వేస్ట్ అనే మాట లేకుండా ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఎట్లా కన్వర్ట్ చేస్తారు? అది వేరే. నేనేమంటానంటే వీటి కూడా చేయడం కానీ బై ప్రోడక్ట్స్ మనుషులు పట్టుకోవడంగా చేయాలి. ఎక్కడ? అవును, లాస్ట్ మంత్ చూపించారు. లాస్ట్ టైం చూపించారు. నాకు ఐడియా ఉంది. ప్లాస్టిక్ నుంచి పైరోలిసిస్ చేసి దీన్ని ఇండస్ట్రీలో ఫ్యూల్ కింద వాడతారు, బర్నింగ్ కోసం, ఫైరింగ్ పర్పస్ కి. మన సిమెంట్ ఫ్యాక్టరీస్ కావచ్చు, దీని నుంచి తీసుకున్నారు. ఓకే, గుడ్. ఏంటి 2060లో మీరు పురసేవ యాప్ లాంచ్ చేశారు, ఓన్లీ ఫర్ ది గ్రీవెన్సెస్. దాన్ని కంప్లీట్గా రీవ్యాంప్ చేసి ఏఐ కూడా ఎనేబుల్ చేసి సార్ మీరు ఇచ్చిన కన్సెప్ట్ ప్రకారం అన్ని పబ్లిక్ సర్వీస్, మున్సిపల్ సర్వీసెస్ అండ్ ఆల్సో గ్రీవెన్స్ అండ్ పేమెంట్ పోర్టల్, ఇది 3 కూడా ఇంటిగ్రేట్ చేసి ఏఐ ఎనేబుల్డ్ పురమిత్ర అని చెప్పి కొత్త యాప్ లాంచ్ చేశారు. మళ్ళా దానికి దీనికి కాన్ఫ్లిక్ట్ రాకూడదు. లేదు మన వాట్సాప్ మనం ఇంటిగ్రేట్ చేసుకున్నాం. ఆల్రెడీ వాట్సాప్తో ఇంటిగ్రేషన్ ఉంది సార్. ఇప్పుడు దీనిలో ఏంటంటే సార్ మన వాళ్ళు అక్కడ కొడితే దీనికి కావాలంటే అడిషనల్ సర్వీస్ కి రావాలి. ఇక్కడ కూడా అందులోనే మీరు ఇంటిగ్రేట్ అయ్యింది. లాంచ్ చేసి 2 minutes చూపిస్తాం సార్. వీడియో సార్ లాంచ్. రాష్ట్రంలో ఉన్న అన్ని పురపాలక సంఘాలలోని ప్రజలకు పురపాలక సంఘం ద్వారా వివిధ సేవలు అందించడానికి మరియు వివిధ ప్రజా సమస్యల పరిష్కారానికి, అదే విధంగా వివిధ విషయాలకు సంబంధించిన సమాచార సేకరణ మరియు అవగాహన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతతో నూతన యాప్ దీన్ని వాట్సాప్ మన మిత్రకు పురమిత్రకి ఇంటిగ్రేట్ చేసి పురపాలక సంఘాలలో ఉత్తమమైన పారిశుద్ధ్యం మరియు మెరుగైన పౌర సేవలు అందించాలన్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి ఆలోచనలో సర్వీస్ స్టాండర్డ్స్ కూడా పెట్టి ఎవరైనా యాడ్ చేస్తే అవన్నీ ఇందులో ఉంటాయి. ఎంతలో చేశారు మళ్ళీ పబ్లిక్ ఏమైనా కంప్లైంట్ మాత్రం కాదు, ఏమైనా డౌట్ ఉన్నా కూడా సార్ ఎలా ట్యాక్స్ ఎలా పే చేయాలి, ప్రాపర్టీ ట్యాక్స్ అడిగితే కూడా మళ్ళా ఎండ్ టు ఎండ్ పెట్టి వాళ్ళకి మెసేజ్ పంపించాలి సాల్వ్ అయినాక. ఇంకొక ఫీచర్ సార్, ఎక్కడ చెత్త ఉందనుకోండి సార్, పబ్లిక్ కి జస్ట్ ఫోటో తీస్తే చాలు, ఆటోమేటిక్ గా జియో కోఆర్డినేట్స్ వచ్చేస్తాయి. ఏ టూల్ ద్వారా ఏమని కంప్లైంట్ అని కూడా వాళ్ళు చెత్త కాబట్టి కంప్లైంట్ ఆటోమేటిక్ గా శానిటరీ ఇన్స్పెక్టర్ ఆ జ్యూరిస్డిక్షన్ లో వెళ్ళిపోతాయి సార్. వాళ్ళకి వెళ్ళాలి, సెంటర్కి రావాలి, మళ్ళీ యాక్షన్ తీసుకుని మళ్ళీ వాడికి ఇన్ఫార్మ్ చేయాలి. అది కూడా కంప్లైంట్ కి 24 hour SLA పెట్టాము సార్. 24 hour లో ఆయన రెక్టిఫై చేయకపోతే నెక్స్ట్ లెవెల్ లో ఆటోమేటిక్ ఎస్కలేట్ అయిపోతాయి. ఆ రకంగా చేసుకోవచ్చు. ఎక్కడ అరిటమ్మా, అరిటాక, ఒక్కాక, ఇవి బేటల్ నట్టు. ఓ ఇంతవరకు వస్తాయా? ఇది పామ్ ఆయిల్ కూడా మరిన్ని వస్తాయి కదా.
లేదండి, ఇంకా చేయలేదండి. ఇంకా చేయలేదు. ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు మీరు? 8 రూపాయలండి, 10 రూపాయలు. ఎన్ని తయారు చేస్తాను నువ్వు? చేస్తామండి రోజుకి అంటే ఉన్నామండి ఇంకా డ్వాక్రా సభ్యులు అందరము. ఆ రోజుకి ఒక 1500 వరకు చేస్తామండి. ఎంత అమ్మగలుగుతున్నారా? 1500 అమ్ముతారు అంటే ఆర్డర్ మీద వస్తున్నాయండి, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడు వెళ్ళిపోతాయి. ఎంత లాభం వస్తుంది? లాభం ఎంత? లాభం వస్తుందండి, 2 నెలలు అయిందండి స్టార్ట్ చేసి. ఇంకా 2 నెలలు ఉన్నావు. ఓకే ఓకే. ఇక్కడ పశ్చిమ గోదావరి అంతా కూడా గుర్రపు డెక్క చాలా పెద్ద ప్రాబ్లం సార్. దాని నుంచి మనం కంపోస్ట్ చేస్తే చాలా మంచి న్యూట్రియంట్గా ఉంటుంది సార్. కంపోస్ట్ భూమికి అంతా ఉంటుంది. అయితే అందులో వచ్చే ఫైబర్స్ తీసి సార్ దారాలు చేయొచ్చు. దారాలతో క్లాత్స్లో కూడా వెళ్తుంది సార్. ఇట్లాంటి షీట్స్, డెకరేటివ్ పీసెస్ కూడా చేయడానికి అవకాశం ఉంది సార్. అంటే ఇది ఓన్లీ బైండింగ్ నోట్బుక్స్ కూడా నోట్బుక్ పేపర్ కాదు సార్, హ్యాండ్ మేడ్ పేపర్ వస్తుంది. దిస్ ఈస్ ఎ డిఫరెంట్ పేపర్. ఓన్లీ ద కవరేజ్ మేడ్ బై కవరేజ్కి వస్తుంది, ఇవన్నీ కూడా వస్తుంది. బట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫైబర్స్ తీయాలి సార్. నాకు అర్థం చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని ట్రేసబిలిటీ పెట్టాలి. ట్రేసబిలిటీ పెడితే అప్పుడు కొనే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ట్రేసబిలిటీ, వేస్ట్ వెల్త్ దాంట్లో రావాలి. ఈ ప్రొడక్ట్స్ అన్ని కొంచెం మార్కెటింగ్ కొంచెం కష్టమైన పని అయినప్పటికీ కంపోస్ట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అంటే డ్వాక్రా ఉమెన్, ఎస్ఎస్జి గ్రూప్ ఉమెన్ అంతా మోటివేట్ చేయించి మన ఆక్వాకల్చర్కి ప్రతి ఫిష్ పాండ్కి కూడా అవసరం సార్ మెన్యూరు. అది ఒక చోట పైలట్ మొదలు పెట్టాము. అది మెన్యూర్ కూడా తయారు చేస్తుంది. దాంతో మెన్యూరే బాగుంటుంది సార్. మెన్యూర్ చాలా న్యూట్రియంట్ మెన్యూర్ వస్తుంది సార్. కంపోస్ట్ గుర్రపడక్కతోటి. దేంట్లో ఎంత ప్రాఫిటబిలిటీ వస్తుంది చూసారా? వైబిలిటీ. ఓకే